డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే అసలు ఇంకా భయం వేస్తుంది అనమాట. మామూలుగా ఇప్పుడు మధ్యప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్, మార్చరీలో శవం పైన అఘాయిత్యం మామూలుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో డేస్ బాగాలేదు, బ్రతుకున్న వాళ్ళపైన జరుగుతున్నాయంటే అది ఓకే, కానీ ఇక్కడ చూడండి శవం పైన అంటే అసలు ఇంకా కన్ను మిన్ను తెలియకుండా అంత కామాంధుడు అనమాట. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అసలు ఎంత భయం వేస్తుందంటే మన స్ట్రెచ్చర్ మీద ఉన్న మహిళని లాక్కెళ్ళి సైడ్కి తీసుకెళ్ళి అఘాయిత్యం చేయడం అంటే, చనిపోయిన డెడ్ బాడీ పైన అఘాయిత్యం అంటే ఇంకా దారుణం ఇది. అంటే ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే అంటే దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఏంటి అసలు ఎలా ఉంది సొసైటీ అంటే ఒక్కసారి. అసలైతే ఈ వీడియోని వైరల్ చేయకూడదంట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది. అంటే జరిగి 1 సంవత్సరంన్నర అయిపోయింది, వాళ్ళకి బయటకు వచ్చింది వీడియో, వాళ్ళని పట్టుకుని వాడికి చేయవలసింది చెయ్యాలి, అక్కడతో సరిపోతుంది. బయటకి చూపించడం అనేది నా దృష్టిలో చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కుళ్ళిపోయింది సమాజము, మనిషికి అసలు విలువ లేదు. ఇటువంటి సమయంలో అలాంటి వీడియోలు వైరల్ చేస్తే జనం ఇంకా చెడిపోరా? అంటే ఏదో పెద్ద కొండంతా వెలుకని పట్టుకున్నాం అన్నట్టుగా చూపించారు. అంటే ఇంకొకటి కూడా చెప్తారు, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినట్టు. ఏనాడో 1 సంవత్సరాల క్రితం జరిగిన ఘోరము ఇప్పుడు వీడియోలు బయటపడినాయి అంటే వాళ్ళ అలసత్వం తెలుస్తుంది. వాళ్ళు ఎంత బాగా విధులు నిర్వర్తిస్తున్నారో, ఎవరైతే సూపర్విజన్ లో ఉంటారో, యాజమాన్యం వాళ్ళు ఉంటారో, వాళ్ళ అలసత్వం అనేది ఇక్కడ అంటే వాళ్ళ బొరియలు వాళ్ళే చూపిస్తున్నారు అనమాట. వాళ్ళ హోల్స్ బయటకి, మేము ఇంత వేధవాళ్ళము, మేము చేతకాని వాళ్ళము, ఇదిగో కానీ మేము పట్టుకున్నాం అని అన్నారు. అసలు జరగాల్సిన దరిద్రం అయిపోయింది. ఇప్పుడు అలాంటివి చూపించడం వల్ల, చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి మీరు. కానీ నేను అడిగారు కాబట్టి చెప్తున్నాను ఏంటంటే, వాడు ఇంకా దారుణమా, నీచమా, అన్యాయమా, ఇంక ఇవన్నీ స్థాయి దాటిపోయిన ఇదిలో ఉన్నాడు వాడు. ఇప్పుడు మార్చురీ అంటే శవాల్ని నిలవబెట్టడమా, పోస్ట్ మార్టంలు చేయటమా, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు అటాప్సీలు అవన్నీ చేసినప్పుడు తాగుతారు, వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి, ఆ స్మెల్ భరించలేరు. ఇంకొకటి ఏంటంటే జీర్ణించుకోలేరు అదంతా కూడా వాళ్ళు చూస్తూ. కాబట్టి అవన్నీ తట్టుకోవాలంటే తాగుతారు, వాళ్ళు తాగే చేస్తారు. చేసినప్పుడు సరే అనుకుందాం, ఈ మార్చురీలో వర్క్ చేసే వాళ్ళు కూడా తాగుతారు. తాగినప్పుడు వాళ్ళకి ఇంకా ఏం తెలియదు, ఇది చేయరా అంటే ఇది చేయటమే, ఇది తీసుకెళ్ళరా అంటే ఇది తీసుకెళ్ళటమే, ఏదంటే ఇంకా దానికి కమిట్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు వీడు కూడా మార్చురీలో ఉన్నాడు అంటే ఫుల్ ఎప్పుడు 24 hours డ్రింక్ డ్యూటీలో ఉన్నంత వరకు తాగుతూనే ఉంటాడు. అఫ్ కోర్స్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాడికి అది వ్యసనంగా మారిపోయి ఇంక 24 గంటలు తాగుతూనే ఉంటాడు. కానీ మంచిగా డ్యూటీలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మన నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో 2 మార్చురీలో వర్క్ చేసే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు, చూస్తారా మీరు? ఎంత బాగా చక్కగా మాట్లాడారు వాళ్ళు. అంటే నీతిగా ధర్మంగా వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అలాంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు, ఇలాంటి ధూర్తులు కూడా ఉన్నారు. ఇలాంటి రాక్షసులు అని అనాలా, వీళ్ళని సైకోలు అనాలా, ఏమనాలా అర్థం కాదు. ఒక రకంగా వీళ్ళు ఉన్మాదులే. తాగిన ఇదిలో వాళ్ళని ఏం చేయమన్నా చేస్తారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేసేస్తారు. సో వాడికి బాగుందన్నమాట అవకాశం. ఏంటి, ఇక్కడ స్త్రీ అంటే ఒక ఆడజీవి చాలు వాడికి, ప్రాణం ఉన్నా లేకపోతే అది మనిషా, జంతువా, లేకపోతే చనిపోయిందా, బ్రతికుందా, చిన్న పెద్ద, ముసలా ముతక అనవసరం, ఒక ఆడజీవి వాడికి అవసరం అంతే. సో అలవాటు పడ్డాడేమో, అసలు అదొక్కటే దొరికాడేమో, అదొక్కటే వాడు బయటపడ్డాడేమో, అసలు ఎప్పుడు చేస్తున్నాడా అలాంటి పనులు అనేది మనకు తెలీదు. అయితే వాడిని అరెస్ట్ చేశారు, ఏదో చేస్తారు, అది కాదు. వీడు ఏంటంటే ఒక ఉన్మాదులు కనుక సొసైటీ మీద పడితే వాడు విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడు. ఏ క్షణాలు అంటే పిచ్చోడి చేతిలో రాయిస్తే వాడు ఎటు కొడతాడో తెలియదు, అలా వీడు ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలియదు. ఇలాంటి వాళ్ళని సమాజంలో తిరగనివ్వకూడదు. ఇప్పుడు ఏదో యాక్ట్ కింద, సెక్షన్ కింద వాడికి ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుంది, ఉన్నప్పుడు అది అయిపోయాక మళ్ళీ బయటకు వస్తాడుగా. అట్లా రానివ్వకూడదు కదా. రానివ్వకూడదు అని అంటే వాడికి యావజ్జీవం అయ్యాలా? వాడికి చక్కగా పెట్టి పోషిస్తారా? ఒక ఉన్మాదికి, ఒక సైకోకి, ఒక రాక్షసుడికి, ఒక దుర్మార్గుడికి భోజనం పెట్టి జీవితకాలం సుఖంగా ఉండని దీవించి అందులో పెడతారా మీరు? అసలు అది కాదండి. వీళ్ళకి ఏం చేయాలంటే ఎన్కౌంటర్ చేసి పారేయాలి.
సమాజంలో ఉండకూడదు, జైల్లో ఉండకూడదు అంటే వాడు బతికి ఉండకూడదు కదా. బతికి ఉండకూడదు అని అంటే ఉరి తీయాలి. ఇక ఉరి అంటే పెద్ద పని, ఎన్కౌంటర్ చేసి పారేయాలి వాళ్ళని. చేసేస్తే క్షణంలో తీసుకెళ్లి వీడిని కూడా మార్చిడిలో పడేయటం, లేకపోతే క్రిమేషన్కి దేనికని పంపించేయడం చేసేయాలి. క్షణంలో అయిపోతుంది. కొన్ని కామెంట్స్ చూసాను మేడం నేను. కామెంట్స్ లో ఏమంటున్నారంటే, అడుగుతున్నారంటే బ్రతుకున్న వాళ్ళకి కూడా సెక్యూరిటీ లేదు, చనిపోయిన డెడ్ బాడీకి కూడా సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. అంటే ఇలాంటి వాళ్ళకి మీరు అన్నారు ఇందాక, అలాంటి వాళ్ళకి ఏమి వావి వరుస ఏది ఉండదు వాళ్ళకి అని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు చూడండి ఇది ఎంత దారుణం అంటే మరి వాళ్ళకి ఏం తెలియదు నవీన, ఇంకా ఒళ్ళు తెలియదు వాళ్ళకి అంతే. వాడికి తాగినంత మాత్రాన ఆకలి లేదా వాడికి? వెళ్ళి ఇంత తినొస్తాడుగా. అలాగే తాగినంత మాత్రాన వాడికి సెక్స్ కావాలని అనిపిస్తుందిగా? అనిపించకుండా ఏం ఉండదుగా. అనిపిస్తుంది కాబట్టి వాడు ఆ పనులు చేశాడు. తేరగా దొరికింది, ఎవరు చూసేవాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు లేరు, సీసీలు ఉన్నాయని వాడికి రోజు డ్యూటీలో తెలియదా? తెలిసి కూడా ఎందుకు కమిట్ అయ్యాడు అంటే ఆ ఉన్మాదంలో ఉన్నప్పుడు వాడికి ఒళ్ళు పాయ తెలియదు. వాడికి తెలియకుండా ప్రవర్తించిన తీరు వల్ల భాగం అది. అట్లా అసలు స్ట్రెచర్ మీద ఉండాలి బాడీ అనేది. ఆ స్ట్రెచర్ మీద నుంచి ఏ రకంగా ఎంత ఫాస్ట్ గా ఈడ్చుకెళ్ళాడు. నాకైతే గుండె అయినంత పని అయింది ఒక్కసారి. ఇదేమన్నా నటనేమో, బతికే ఉందేమో అనుకున్నా. కానీ తర్వాత చూస్తే బాడీ అలా ఈడ్చుకెళ్తున్నాడంటే అవ్వ వాడమ్మ ఏం జన్మ ఎత్తాడు? మానవ జన్మేనా వాడు ఎత్తింది? మానవ జన్మ ఎత్తినందుకు పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు ఈ మధ్య జీవితంలో ప్రతి దానికి కూడా ఎన్నో సంస్కారాలు, అసలు మనిషే సంస్కారంగా బిహేవ్ చేయాలి, చేస్తాడు అని చెప్తా. జన్మతో కొన్ని సంస్కారాలు, పోయిన తర్వాత క్రియలు చేసేటప్పుడు అక్కడ కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఇన్ని సంస్కారాలు మనిషికి ఉన్నప్పుడు వీడు చనిపోయిన వ్యక్తితో ఆ పనులు చేయడం ఏంటి? శవంతో అసలు వాడికి ఉచ్చం నీచం, ఒక సంస్కారం, ఒక మానవ జీవితం అంటే ఏంటో తెలుసా? తాగిన వాళ్ళకి కూడా కొన్ని తెలుస్తాయి నవీన గారు. వాడికి అసలు అది కూడా తెలియలేదు అంటే వాడికి ఆడి విజృంభణ అనమాట, రాక్షసత్వం, పైశాచికత్వం. ఇంకంతే, ఇంక ఇలాంటి క్వాలిటీస్ అనమాట వాడికి అన్ని ఉన్నవన్నీ. సో ఆ పని చేశాడు. అయితే ఆ సూపర్విజన్ లో ఉన్న సూపర్వైజర్స్ కానీ, యాజమాన్యం కానీ అసలు హాస్పిటల్లో ఏమి రూల్స్ కండిషన్స్ పెట్టారు. ఆ సూపర్విజన్ అనేది ఎంత బాగా చేయాలి. అక్కడ సీసీ ఉంది కదా అని చెప్పి వదిలేయడం కాదు. ఆ సూపర్వైజర్స్ గంటకి వాళ్ళు తిరగాలి కదా. మార్చిడిలోకి వెళ్ళరా? ఆ విషయం నాకు తెలీదు. ఒకవేళ అతను సూపర్వైజర్ అన్న తర్వాత ఆ డ్యూటీలో, నైట్ డ్యూటీలో ఒకటి కాదు ఎంతో అంత పెద్ద హాస్పిటల్స్ లో డ్యూటీస్ ప్రకారం సూపర్వైజర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒకళ్ళన్నా మార్చిడిలో తిరగరా? గంటకు ఒకసారి తిరగాలని తెలియదా? తిరగాలి కదా. శవాలైతే మాత్రమే వాళ్ళకి అప్పచెప్పద్దు. వాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా? నా కరెంటు పోయిందా? కరెంటు పోయే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏదో నా ఇదితో నేను చెప్తున్నా. ఏదో ఒక చిన్న ఏమైనా ఫాల్ట్స్ జరగచ్చు. శవాలకు కూడా కాపలాయే కదా మార్చిడి అనేది. అందులో పనిచేసే వ్యక్తులు శవాలకు కాపలానే కదా. వాళ్ళకి అప్పచెప్పే వరకు బాధ్యత వీళ్ళదనే కదా అర్థం. అంటే ఈ బాయ్స్ దేనా? ఆ సూపర్వైజర్స్కి ఏమి ఉండదా? సూపర్వైజర్స్ అలాగా కాపలా కాయాలి, తిరగాలి, సూపర్వైజర్ చేయాలి అని అంటే యాజమాన్యం ఎలా పని చేయాలి? వాళ్ళు కనుక్కోవద్దా? ఏరా సూపర్వైజర్లు మీరందరూ ఎలా పనిచేస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా సడన్ విజిట్ చేయాలి. డాక్టర్స్ అయినంత మాత్రాన ఏమి? వాళ్ళు స్థాపించిన హాస్పిటల్కి మంచి పేరు రావాలి, పేషెంట్స్ రావాలి, రికవర్ అయ్యి మంచిగా బయటకు వెళ్ళి మంచి పేరు చెప్పాలి ఫలానా హాస్పిటల్ అని. ఆ ఆశ వాళ్ళకు ఉంటుంది కదా. అందుకే కదా పెద్ద పెద్ద హాస్పిటల్స్ స్థాపిస్తారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఎన్నో హాస్పిటల్స్ చెడ్డైపోయినాయి. మొన్న 3 రోజుల క్రితం కూడా ఒక హాస్పిటల్ అయింది. ఈ రకంగా హాస్పిటల్స్ అనేది చెడ్డ పేరు వస్తుంటే పేషెంట్స్ అనేవాళ్ళు ఎలా వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? సెక్యూరిటీ లేదు, అస్సలు దేనికి లేదు. అసలు యాజమాన్యం వాళ్ళ బిజినెస్ల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇది హాస్పిటల్ అనేది ఒక బిజినెస్ అయితే వైద్యం అనేది పక్క నుంచి వాళ్ళకి అనేకమైనటువంటి బిజినెస్లు మనం చూసామంటే మెడికల్ కాలేజెస్ కానీ, మెడికల్ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద దందాలు, బిజినెస్లు వాళ్ళు అందులో మునిగి ఉంటుంటే మార్చిడిలో ఒక శవం గురించి ఏం పట్టించుకుంటారు? అంటే కింద గడ్డిపోచ వరకు మీ అండర్లోనే ఉంది అనే విషయం ఎందుకు మర్చిపోతున్నారు వాళ్ళు? వాళ్ళదే బాధ్యత కదా. అందులో ఒక చిన్న వస్తువు పోయినా, చిన్న గడ్డిపోచ వరకు కూడా ఏదైనా సరే వాళ్ళ అండర్లో ఉన్నప్పుడు వాళ్ళదే బాధ్యత. ఈ కింద పనిచేసే స్టాఫ్ మొత్తానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అయినప్పుడు ఎందుకు పట్టించుకోరు? ఇప్పుడు అక్కడ జరిగింది వైరల్ ఎందుకు చేశారు? చేస్తే ఇప్పుడు ఏమి ఎఫెక్ట్ పడనుంది ముందు దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు అది మన స్టేట్లో కాదు, వదిలేద్దాం. ఇప్పుడు ఇది వైరల్ అయ్యింది, ఇక మనం ఏం చేయలేం. అయినప్పుడు
ఇక్కడ మన 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 మిగతా రాష్ట్రాల గురించి మనం అనవసరం చెప్పుకోవడం, టైం వేస్ట్. మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద మల్టీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు అక్కడ కూడా ఏమన్నా అన్యాయాలు జరుగుతున్నాయా అని చెప్పి ఆ హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు ఒక కన్నేసి ఉంచడం అనేది నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నా, అంటే ఒక సజెషన్ కూడా ఇస్తున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే యాజ్ ఎ సిటిజన్ నేను కూడా హాస్పిటల్స్ కి వెళ్తూ ఉంటాం, అందరం వెళ్తాము, ఒక నమ్మి వెళ్తాము. ఒక డెడ్ బాడీ అవతల వాళ్ళ చేతికి వచ్చే వరకు కూడా సేఫ్ గా సెక్యూర్ వాళ్ళ చేతిలోనే మన వ్యక్తిని ఉంచేస్తాం వాళ్ళ దగ్గర. మరి కోవిడ్ వచ్చినప్పుడు ఎన్ని దారుణాలు జరిగాయి. ఇప్పుడు ఎన్నో లక్షలు కట్టారు శవం ఇచ్చే వరకు, అప్పటి వరకు ఇవ్వమన్నారంట. అంటే ఇలా దండుకోవడమేనా? సందు దొరికితే దండుకోవడమేనా? ఆ బాడీ అవతల వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుందా? ఆ ఇంటి పెద్ద అయి ఉండొచ్చు, ఆ ఇంటిని నిలబెట్టిన మూలస్తంభం లాంటి వ్యక్తి అయి ఉండొచ్చు, వాళ్ళకి ఎంతో ఒక దైవంతో కొలిచే వ్యక్తి అయి ఉండొచ్చు. చనిపోతే ఆ శవాన్ని కూడా అలాగే చూస్తారు. అలాంటప్పుడు మీ బాధ్యత కూడా అంతే చూపించాలి అక్కడ. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మీ హాస్పిటల్స్ లో ఏమైనా జరుగుతుందా అని ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం కూడా యాజమాన్యం అనేది సరిగ్గా ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోమని నేను చెప్తాను. థ్యాంక్ యూ.